అతని గురించి చెప్పాలంటే ఒక్కొక్కసారి మాటలు కూడా రావు. నేను అతని వీడియోలు చూశానని చెప్పాను కదా, ఆ వీడియోలో ఆత్మ లేని మనుషులకి ఆత్మ అయ్యాడు, ధైర్యం లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు. అలాగే తమకేమి హక్కులు ఉన్నాయో తెలియని వాళ్ళకి మీకు ఈ హక్కులు ఉన్నాయి, మీరు ధైర్యంగా మీ హక్కులు మీరు వినియోగించుకోండి అని చెప్పాడు. చదువుకోండి అని చెప్పాడు. చదువు ఒక్కటే మనకి చివరికంటా మనకు వస్తుంది అని చెప్పాడు. చదువు గురించి చాలా చాలా చెప్పాడు. నాకైతే అనిపించింది, చాలామంది ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, అతననే కాదు. నాకు సమాజాన్ని మేల్కొల్పిన మనుషుల్లో చూసుకుంటే గనక ఒక అంబేద్కర్ తరువాత అతను మాట్లాడుతున్న సమూహాల్లో అతను ఒక చిన్నపాటి అంబేద్కర్లా అనిపించాడు నాకు మేల్కొల్పే విషయంలో. మీకు ఈ హక్కు ఉంది, అలాగే మీ దగ్గర ఈ తెలివితేటలు ఉన్నాయి, మీకు ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి. ఎలా ఉపయోగించుకుంటారు? చదువుకోవటం ద్వారానే అని చెప్పాడు. వెరీ బిగినింగ్ దాంట్లో ఈ దేవుడు, జీసస్ వీటి గురించి చెప్పాడు. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరువాత అతను మొత్తం కూడా అతను నా వాళ్ళు అనుకున్న జాతిని మేల్కొల్పడానికే అతను టైం అంతా వెచ్చించాడు. ఆయన చెప్పిన ప్రతిదానికి కూడా సాక్ష్యాలు ఉండేవి. పైగా ఇంకొకటి, అతన్ని మతబోధకుడుగా కంటే కూడా అతను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడు అతనిలో ఒక సొసైటీ బాగుండాలని తాపత్రయం. ఆయన పిల్లల్ని పెంచే విధానం ఏదన్నా కానీ అసలు అలాంటి వ్యక్తి ఇంకొకళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు లేరండి.